ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం పేరు వెంకటాపురం. ఆ గ్రామానికి కొంచెం దూరంలో దట్టమైన అడవి మధ్యలో ఒక పాత భవనం ఉండేది. ఆ భవనాన్ని గ్రామస్తులు చీకటి మేడ అని పిలిచేవారు. పగటిపూట కూడా ఆ ఇంటి దగ్గరకు వెళ్ళడానికి చాలామంది భయపడేవారు. కానీ రాత్రి 12 గంటల తరువాత ఆ ఇంటిపై అంతస్తు కిటికీలో ఒక తెల్లని చీర కట్టుకున్న అమ్మాయి కనిపిస్తుందని గ్రామంలో ప్రచారం. ఆమెను చూసిన వాళ్ళు కొద్ది రోజుల్లోనే ఊరు విడిచి వెళ్ళిపోయారని కూడా కథలు ఉండేవి. మొదటి రాత్రి. నగరంలో పనిచేసే యువ జర్నలిస్ట్ కావ్యకి ఈ విషయం తెలిసింది. ఇది నిజంగా దెయ్యం కథ లేక ఎవరో కావాలని సృష్టించిన కథ అని తెలుసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ రాత్రి 11:30కి కెమెరా టార్చ్ తీసుకుని కావ్య ఒంటరిగా ఆ పాత ఇంటి దగ్గరకు వెళ్తుంది. గేటు దగ్గరగా వెళ్ళగానే కీచ్ గేటు తానంతట తానే తెరుచుకుంటుంది. కావ్య ఒక్క క్షణం ఆగింది. గాలి వల్ల అయి ఉంటుంది అని తనకు తానే ధైర్యం చెప్పుకొని లోపలికి వెళ్తుంది. ఇంటి తలుపులు కూడా తాళం లేకుండానే తెరిచి ఉంది. లోపల అడుగు పెట్టగానే చల్లటి గాలి ఆమె ముఖాన్ని తాకింది. అక్కడ గోడలపై పాత ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో ఒక చిన్న కుటుంబం కనిపించింది. తండ్రి, తల్లి, వారి చిన్న కూతురు. ఆ చిన్నారి ముఖం చూసిన వెంటనే కావ్యకు ఏదో పరిచయం ఉన్నట్లుగా అనిపించింది. అప్పుడే పై అంతస్తు నుంచి టక్ ఠక్ ఠక్ అనే శబ్దం వినిపించింది. కావ్య టార్చ్ పైకి తిప్పింది. ఎవరూ కనిపించలేదు. కానీ కొన్ని క్షణాల తరువాత పై కిటికీలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. తెల్లని దుస్తులు, విప్పిన జుట్టు, నిశ్చలంగా కావ్య వైపు చూస్తుంది. కావ్య భయంతో కెమెరా తీసి ఫోటో తీసింది. క్లిక్. కెమెరా స్క్రీన్ చూసేసరికి కిటికీ ఖాళీగా ఉంది. అమ్మాయి కనిపించలేదు. పాత డైరీ కావ్యపై అంతస్తుకు వెళ్తుంది. ఆ గది తలుపు తెరిచిన వెంటనే ఒక పాత డైరీ నేలపై పడింది. డైరీ మొదటి పేజీలో ఇలా ఉంది: ఈ ఇంట్లో జరుగుతున్నది దెయ్యం పని కాదు. కావ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. తరువాత పేజీ తిప్పింది. అందులో నా కూతురు మాయమై రాత్రి నుంచి ఈ ఇంట్లో ఎవరో తిరుగుతున్నారు. కావ్య ఆశ్చర్యపోయింది. ఆ డైరీ ఎవరిది? ఆ కూతురు ఎవరు? అప్పుడే ఆమె వెనక నుంచి ఒక మెల్లని స్వరం వినిపించింది. నన్ను వెతకకు. కావ్య ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు. కానీ అద్దంలో మాత్రం ఆ తెల్లని దుస్తుల్లో ఉన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె నెమ్మదిగా అద్దం దగ్గరకు వచ్చింది. అమ్మాయి పెదవులు కదిలాయి. కింద గదిలో నిజం ఉంది. అంతే. అద్దం ఒక్కసారిగా పగిలిపోయింది. రహస్య గది. కావ్య వెంటనే కిందకు వచ్చింది. డైరీలో ఉన్న సూచనల ఆధారంగా పాత అర్మరను కదిలించింది. దాని వెనుక ఒక చిన్న
తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచిన వెంటనే దుర్వాసన వచ్చింది. లోపల పాత పెట్టెలు, ఫోటోలు, వార్తాపత్రికలు, కత్తిరింపులు ఉన్నాయి. ఒక ఫోటో చూసి కావ్య షాక్ అయ్యింది. అందులో కనిపిస్తున్న చిన్నారి అదే అద్దంలో కనిపించిన అమ్మాయి. ఫోటో వెనక ఇలా రాసి ఉంది: నీలిమ 20 సంవత్సరాల క్రితం అదృశ్యమైంది. కావ్యకు అప్పుడు అర్థమైంది, గ్రామస్తులు దెయ్యం అనే భయపడుతున్నది నిజానికి ఒక పాత నేరానికి సంబంధించిన రహస్యం. ఆమె మరిన్ని కాగితాలు వెతుకుతుండగా వెనుక తలుపు ఒక్కసారిగా మూసుకుంది. ధమ్! చీకటిలో ఎవరో అడుగుల శబ్దం వినిపించింది. టక్ టక్ టక్. కావ్య తన టార్చ్ వెలిగించింది. ఆమె ముందు ఒక వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతను ఆ ఇంటి పాత సంరక్షకుడు. అతను మెల్లగా అన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? కావ్య ధైర్యంగా అడిగింది. నీలిమకు ఏమైంది? వృద్ధుడు ముఖం మారిపోయింది. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి అతను చెప్పాడు, ఆమె చనిపోలేదు. కావ్య షాక్ అయింది. అయితే ఎక్కడుంది? వృద్ధుడు పై అంతస్తు వైపు చూపించాడు. 20 సంవత్సరాలుగా ఆమె ఈ ఇంట్లోనే ఉంది. అసలు నిజం. కావ్య పైకి పరిగెత్తింది. అక్కడ ఒక రహస్య గది ఉంది. తలుపు తెరిచినప్పుడు గోడలపై ఎన్నో ఫోటోలు కనిపించాయి. ప్రతి ఫోటోలో ఒకే అమ్మాయి, నీలిమ. ఆమె తన తండ్రి చేసిన అక్రమాలను బయట పెట్టబోతున్నప్పుడు అదృశ్యమైందని కావ్య తెలుసుకుంది. కానీ షాక్ ఇంకా మిగిలే ఉంది. ఆమె కెమెరా రికార్డింగ్ను పరిశీలించింది. ఆమె ఇంట్లో వచ్చినప్పటికి నుంచి కెమెరాలో ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ నీలిమది కాదు, అది వృద్ధుడిదే. అతడే సంవత్సరాలుగా దెయ్యం కథలు సృష్టించి ఆ ఇంటి నిజాన్ని ఎవరికీ తెలియకుండా చేశాడు. కావ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు ఇంటికి చేరుకునే లోపే వృద్ధుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతని చేతిలో ఉన్న పాత డైరీ, ఫోటోలు, రికార్డింగ్స్ అన్నీ ఆధారాలుగా మారాయి. కావ్య నిజాన్ని బయటపెట్టింది. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటి దగ్గరకు వచ్చారు. కానీ కావ్య వెళ్ళే ముందు చివరిసారిగా ఆ పై కిటికీ వైపు చూసింది. అక్కడ నీలిమ నిలబడి ఉంది. ఈసారి ఆమె ముఖంలో భయం లేదు. ఆమె చిరునవ్వుతో కావ్య వైపు చూసింది. తరువాత నెమ్మదిగా అదృశ్యమయ్యింది. కావ్య తన కెమెరా చూసింది. చివరి ఫోటోలో నీలిమ ఒంటరిగా లేదు. ఆమె పక్కన మరో చిన్నారి కూడా నిలబడి ఉంది. కావ్య గుండెల్లో వణుకు మొదలైంది. అయితే ఆ ఇంట్లో ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయి?
ఇదే ఆ చీకటి మేడలో మొదటి రహస్యం మాత్రమే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.